తెలంగాణలో అధికారం వస్తే ఎన్నికల హామీల్లో భాగంగా 500కి గ్యాస్ సిలిండర్ అంటూ 6 గ్యారెంటీల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ పాపులర్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తాజాగా మరో అప్డేట్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ప్రస్తుతం తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. అందులో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. దీంతో మిగిలిన సుమారు 26 లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్లు లేనట్టే. ఈ లెక్కన 66 లక్షల కార్డుదారులకు మాత్రమే 500 రూపాయలకే గ్యాస్ వర్తించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. అంటే 26 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నా ఉపయోగం లేదు. 26 లక్షల మందికి ఈ పథకం ఏమాత్రం ఉపయోగంగా ఉండదు. అయితే ఒకవేళ ఈ 26 లక్షల మంది గ్యాస్ కనెక్షన్స్ తీసుకుంటే మాత్రం ఈ పథకం వర్తించనుంది. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాము ఇస్తామన్న 6 గ్యారెంటీలపై దృష్టి పెట్టింది. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇచ్చిన హామీల్లో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు అధికారులతో మీటింగ్స్ జరుపుతూ కసరత్తులు షురూ చేశారు. మహాలక్ష్మి పథకం కింద అమలు చేయబోతున్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ విషయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సూపర్ స్పీడ్ లో కసరత్తులు జరుగుతున్నాయి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ ముందుగా ఇవ్వాలని గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అతి త్వరలో ఈ విషయం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల కానున్నాయని తెలుస్తోంది. కాగా ఇటీవల ఈ స్కీమ్ పై కొత్త వదంతులు వ్యాపించాయి. ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ రాదని ప్రజల్లో ఆందోళన మొదలైంది. 500 రూపాయలకే సిలిండర్ రాదేమోనని కొందరు భావించారు. దీంతో ప్రజలు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్దకు క్యూ కట్టారు. అయితే ఇక ఈ కేవైసీ పూర్తి చేయడానికి 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని తర్వాత తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అందరి కన్ను ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలపైనే పడింది. అందుకు తగ్గట్లుగానే అధికార పార్టీ అడుగులు కూడా పడుతూ ఉండడం చూడొచ్చు. ఇక మరోవైపు ఎన్నికల హామీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు పరిచే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ పథకానికి అర్హులు ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్, రేషన్ కార్డులకు సిబ్బంది పరిశీలన చేస్తున్నారు. వాటితో మొబైల్ నెంబర్ ని కనెక్ట్ చేస్తారు. ఇక గృహజ్యోతి పథకానికి 35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అద్దెళ్లలో ఉండేవారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తోంది. ఇప్పుడు అన్ని వర్గాల పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది.